अस्मद्गुरुभ्यो नमः। नीलातुङ्गस्तनगिरितटे सुप्तमुद्बोध्य कृष्णं पारार्ध्यं स्वं श्रुतिशतशिरःसिद्धमध्यापयन्ति स्वचेष्टायां स्रजनिगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः। ప్రియ భగవద్బంధువులారా, ధనుర్మాసంలో రెండవ పాసురంలో ప్రవేశిస్తున్నాం. ఈరోజు ఈ ధనుర్మాసంలో చేసేటువంటి తిరుప్పావై శ్రీ వ్రతము అనేటువంటిది ఒక 30 పాసురాల ద్వారా ఆండాళ్ళ తల్లి మనకి ఎలా అందించింది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇవాల్టి పాసురంలో అమ్మ మనకి వ్రతము అనగానే కొన్ని నియమాలు ఉంటాయి కదా, ఏ నియమాలు ఎలా పాటించాలి, ఏ మంచి పనులు చెయ్యాలి, ఏ చెడ్డ పనులు చెయ్యకూడదు అనేటువంటి విషయాన్ని అందిస్తుంది. దాన్ని మనం తెలుసుకుందాం. ముందుగా పాసురం. వైయత్తు வாழ்வீர்கள் நாமுன்னம் பாவைக்கு செய்யும் கிரிசைகள் கேளீரோ பார்க்கடலுள் பையத்து என்ற பரமன் அடிபாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி மையிட்டெடுதோம் மலரிட்டு நாமுடியோம் செய்யாதன செய்யோம் தீக்குறளை சென்று ஓதோம் ஐயமும் பிச்சையும் ஆந்தனையும் கைகாட்டி ஒய்யுமாறண்ணி உகந்து ఏలోర్ ఎంబావాయ్. ఏలోర్ ఎంబావాయ్ వింటున్నారా శ్రద్ధగా? మీకే చెప్తున్నాం అంటూ మొదలు పెడుతుంది ఆండాళ్ళ తల్లి. ఏమని పిలుస్తుంది? వైయత్తు వాళ్వీరుగాళ్, ఈ లోకంలో ఉండి ఉజ్జీవించాలి అనుకునేటువంటి వారా. ఈ లోకంలో ఎందుకండి అలాగా ఎత్తుగడ అని అంటే ఇరుళ్ తరుమా జాలం అంటారు. చుట్టూ ఉండేటువంటి వాతావరణాలు మన చెడు వైపు ఆకర్షణలు ఎక్కువగా లాగుతూ ఉంటాయి తప్ప భగవతత్వం వైపు వెళ్ళేటువంటి ప్రయత్నం చెయ్యనియ్యవు. ఇలాంటి దాంట్లో ఒక కుంపటిలో తామర పువ్వు పుట్టినట్లుగా ఇలాంటి ప్రపంచంలో భగవద్గుణానుభవాన్ని కోరుకున్నటువంటి వారులారా అని పిలుస్తుంది అనమాట ఆనందం తల్లికి. నామున్నం పావైకు సెయ్యం కిరిసైగల్ కేళీరో, మనం మన వ్రతానికి చేయవలసినటువంటి కిరిసైగల్ క్రియాకలాపాలు అంటే ఏ నియమాలు ఏం చేయాలి. కేళీరో వినండి వినండి అని ఈ పదాన్ని అస్తమానం అంటూ ఉండడం వల్ల అవతల వారు అప్రమత్తంగా ఉండి వినడానికి, వాళ్ళని ఒకసారి జాగృతం చేయడానికి ఉపయోగపడే పదం అన్నమాట. ఏం చేయాలండి మనం? పైయత్తు ఎன்ற పరమన్ అడిపాడి పార్కడలుల్ పైయత్తు ఎன்ற పరమనడిపాడి, పాల సముద్రంలో హాయిగా నిద్రపోతున్నాడు స్వామి. ఆయన పరమన్, ఆయన యొక్క అడిపాడి పాదాలని మనం కీర్తించాలి. సంకీర్తన వైభవాన్ని గురించి ఆండాళ్ళ తల్లి మనకి ఇందులో చెప్తుంది. మరి ఏం చేయాలండి ఈ నెల్లాళ్ళు? మాకేమన్నా నియమాలు ఉన్నాయండి? ఉన్నాయి. నెయ్యున్నోం పాలున్నోం, నేతులువో తాగకూడదు, పాలనువో తాగకూడదు. నాట్కాలే నీరాడి, చాలా కష్టమైన నియమం పాపం. ఏమిటి? తెల్లవారుజామున లేచి స్నానం చేయాలి. ఇవి మై ఇట్టెడుదోం, కాటుకని ప్రయత్నించి అందాల కోసం సొగసుల కోసం పెట్టుకొనకూడదు. మలరి ఇట్టు నాముడియం, ఓ పెద్ద పెద్ద దండలు అవి అలంకారాలు చేసుకోకూడదు. చెయ్యాదన చెయ్యం, ఇవి చెయ్యకూడదు అని ఏదైతే శాస్త్రం చెప్పిందో దాన్ని చెయ్యకూడదు. అంతకంటే గొప్ప విషయం తీ కురలై సెన్రోదం, చెడ్డ మాటలు ఉంటాయి, ముళ్ళ మాటలు అంటారు. అవతల వాళ్ళ మనస్సుని చాలా బాధ పెట్టేటువంటి పరుష వాక్యాలన్నమాట. అలాంటి మాటలు చెప్పకూడదు. ఏమండి ఈ నెల్లాళ్లే చెప్పకూడదా? అమ్మయ్య ఎప్పుడైపోతుందా తర్వాత మళ్ళీ? అది కాదండి. నెల్లాళ్ళు మీరు ఒక మంచి పనికి అలవాటు పడితే ఈ మండల దీక్షలు అవన్నీ ఎందుకండి? తర్వాత ఇంకా అదే అలవాటు అయిపోయి ఆ మంచి దారిలో ప్రయాణం చేస్తారు. అయ్యముం పిచ్చయం అందనయ్యం కైగాటి, మనకి చాలా అందమైనటువంటి దానాలు ఉన్నాయండి. ఇతరులు
ఇతరులకి ఇచ్చేటువంటిది, త్యాగగుణంతో చేసేటువంటి దానం ఒకటి, భిక్ష ఒకటి, ఇవి ఆంతనయ్యం కైగాటి, చెయ్యి ఏమాత్రం వెనక్కి తీసుకోకుండా అయ్యో ఇచ్చేయాల్సి వచ్చిందే అని బాధపడకుండా మనస్ఫూర్తిగా దానం చేయాలి. ఉయ్యుమారి ఎಣ್ಣె ఉగందు ఏలోరెంబావాయి, 6 ఎಣ್ಣె 6 విషయాలుగా ఉజ్జీవింప చేసే విషయాలని చెప్పాను. ఇవాళ కాలంలో మనం డూస్ డోంట్స్ అంటుంటామే, చేయవలసిన విధి, చేయకూడనటువంటి నిషేధము. దీనిని శాస్త్రవశ్యత అంటారండి. ఈ పాసురంలో చెప్పబడినటువంటి ముఖ్యాంశం పేరు శాస్త్రవశ్యత. శాస్త్రం చెప్పినట్లుగా ఉండాలి. ఎందుకని ఇందులో మనం ఏవి చెయ్యకూడదో చెప్పింది ఆవిడ. నెయ్యుಣ್ಣోం పాలుಣ್ಣోం, నెయ్యి తినము పాలు తినము అన్నారండి. అంటే అసలు ధనుర్మాసం అంటేనే నెయ్యి పాలు. పొంగళ్ళ నిండా నేతులు వేసేసుకుని ముద్దకు ఒకసారి నెయ్యి వేసుకుని తినేటువంటి పండగగా అంటారు. మరి ఎందుకండి ఇలా అన్నారు అంటే ఆ విశేషం చెప్పుకుందాం. పాలు ఉన్నోం, పాలని తాగము అంటే దేహ అభిమానంతో దేహానికి బలం తెచ్చేటువంటి భోగకరమైనటువంటి ఆహారాల మీద దృష్టి పెట్టుకోకండి అని చెప్పడం అన్నమాట. తపస్సు అంటే ఏమిటంటే భోగ సంకోచము అని అర్థం. ఈ నెల్లాళ్ళు మీరు తపస్సు చేయాలి అంటే చెట్లు పట్టుకోక్కర్లేదు, వేళ్లాడక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు. మీరు అనుభవించే భోగాలని కొంచెం తగ్గించుకోవడమే వ్రతానికి ముఖ్యమైన నియమము అని చెప్పడం అన్నమాట. మై ఎట్టెడుదాం, ఈ కాటుక పెట్టుకోకూడదు. మరి ఏం పెట్టుకోవాలండి? జ్ఞానాంజన శలాకయ, జ్ఞానము అనేటువంటి కాటుకని మనం ఒక అంజనంగా ఉపయోగించాలి అని అంటారనమాట. నాట్కా లేనీరాడి, ఎంత కష్టమైన పని అండి. తెల్లవారుజామున లేచి స్నానం చేయడం అంటే మాటల, అందులో చలికాలమా, మనమేమో అసూర్యం పశ్యలమా, అంటే సూర్యోదయం అనేది ఎలా ఉంటుందో మనకు అసలు తెలియదా? ఇలాంటి వాళ్ళు తెల్లవారుజామున లేచి స్నానం చేయడం అనేటువంటిది ఎంత కష్టము. కాబట్టి దాన్ని కొంచెం అలవాటు చేసుకోండి. భగవద్గీతలో అంటాడు, అభ్యాసము చేస్తే నీకు ఏ విషయమైనా వస్తుంది. అదే ఆ సారాన్ని మనకి అభ్యాసం కూసు విద్య, చేయగా ఏ పనైనా అలవాటు అయిపోతుంది అనేటువంటిది మనకి చెప్తారనమాట. అందువల్ల ఒక రోజు లేచి చూడండి, 2 రోజులు లేచి చూడండి, 3వ రోజు అలారం అక్కల్లా మనం లేచే అలారాన్ని ఆపుకునేటువంటి అలవాటు దేహానికే అయిపోతుంది అన్నమాట. నాట్కాలే నీరాడి మై ఎట్టెడిదోం మలరిట్టునా ముడియోం, పువ్వులు పెట్టుకోకూడదండి, పెట్టుకోవచ్చు. భగవంతుడికి అర్పించినటువంటి నిర్మాల్యాన్ని తీసి తప్పకుండా తలలో పెట్టుకోవచ్చు. కానీ భోగం కోసమని, సుఖాల కోసమని పువ్వులని మనం వాడకూడదు. ఆ పువ్వులంటే కూడా మళ్ళీ ఎంత విశేషార్థాన్ని చెప్తారో. ఈ కనపడే పువ్వులు కాదండి. అహింసా ప్రథమం పుష్పం, పుష్పం ఇంద్రియ నిగ్రహ, సర్వభూత దయా పుష్పం, క్షమా పుష్పం విశేషత, ధ్యానం పుష్పం, తప పుష్పం, జ్ఞానం పుష్పం, తదైవ చ సత్యం అష్టవిధం పుష్పం విష్ణోహో ప్రీతికరం. ఈ మంచి గుణాలను అలవాటు చేసుకోండి. మీరు ఆ గుణాలే పుష్పాలుగా భగవంతుడికి సమర్పించండి. ఎంత ఉత్తమ జీవన విధానాన్ని ఉపదేశిస్తుందో ఈ తిరుప్పావై దివ్య వ్రతము. ఒక మనిషి యొక్క ఔన్నత్యాన్ని తీర్చిదిద్దడంలో ధనుర్మాస వ్రతం లాంటి వ్రతం లేదు. ఏ వ్రతాలైనా మనిషి యొక్క చక్కటి కర్మాచరణకి, అనుష్ఠాన క్రమానికి ఉపయోగపడేటువంటివే వ్రతాలన్నీ అని చెప్పడం ఇందులో సారం అన్నమాట. అంతేకాదండి, చెయ్యకూడదు అనేటువంటి పనులని చెయ్యము. మనిషికి ఏమిటంటే అలవాటు, ఇది చెయ్యొద్దురా అంటే అది చేయబుద్ధి అవుతుంది ఖచ్చితంగా. ఒరే ఇటు చూడకు అంటే అందులో ఏముందా చూడాలి అనిపిస్తుంది అనమాట. ఇలా చెయ్యొద్దు అంటే ఎందుకు చేయకూడదు? పూర్వం చెప్తే విశ్వాసంతో వినేయడం అనేది ఒకటి జరిగిపోతూ ఉండేది. ఇవాళ అన్నిటికీ రీజనింగ్, ఎందుకు చేయకూడదు, ఎందుకు కాళ్ళు కడుక్కోవాలి, ఎందుకు లోపలికి, ఇలాంటివన్నీ ప్రశ్నలు అనమాట. కాబట్టి విధి శాస్త్ర వశ్యత అని ఒక మాట చెప్పుకున్నామే పాసుల సారాంశంగా. ఆ శాస్త్రం మనకి చెప్పిందనమాట. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యం అప్రియం. నువ్వు సత్యాన్నే సత్యం వద, ధర్మంచర, స్వాధ్యాయాన్ మా ప్రమద. నువ్వు సత్యంగా ఉండు, ధర్మంగా ఉండు, నీ అధ్యాయాన్ని నువ్వు అధ్యయనాన్ని నువ్వు మానుకోకు. ఇలాంటివన్నీ ఉన్నాయే, ఇవి జాగ్రత్తగా మీరు పాటించుకోవాలి అన్నమాట. అంటే
శాస్త్రం వద్దన్న పనులని చేయకండి. ఇంకా డీప్గా పెడితేనండి ఇందులో ఏకాదశి నాడు తద్దినాలు పెట్టకూడదు, ఇలాంటివి 5-6 నిషేధాలు మనకు వ్యాఖ్యానాల్లో ఉదాహరణలుగా ఇస్తారు అన్నమాట. ఆ మొన్నాడు పెట్టుకోవాలి మొదలైనవన్నీ కూడా. సెయ్యాదన సెయ్యం, అన్నిటికంటే ముఖ్యమైనది తీకురలై చెన్రోదం. తీకురలై, చెడ్డ మాటలు, ముళ్ళ మాటలు, ఆ మాటలు ఒక్కసారి మనస్సులో గుచ్చుకున్నాయంటే మనకి భారతం చెప్తుంది చూడండి, తనువున విరిగిన అలుగులు అనువున పుచ్చంగవచ్చు, అతి నిష్ఠురతం మనమున నాటిన మాటలు వినుము ఎన్ని ఉపాయములను వెడలునే. అది మనకి ఒక ఏదైనా గుచ్చుకుంది అంటే ఆపరేట్ చేస్తాం, తీసి పాడేస్తాం. మనసులో గుచ్చుకుంది అంటే దాన్ని తీయడం, అబ్బే అలా అనలేదు ఇలా అనలేదు, ఏమన్నా సరే పోదు. కాబట్టి వాక్ నియమము అనేటువంటిది ఏర్పాటు చేసుకోవాలి. అందుకే వ్రత సమయాల్లో ఎక్కువగా మౌనాన్ని పాటించమనేటువంటి ఒక నియమాన్ని మనకి పెద్దలు చెప్పారనమాట. అలాగా తీకురలై సెన్నోదం, అయ్యము పిచ్చేయం ఆందనయ్యం కైగాట్టి అని అంటారు. మనం చేసేటువంటి దానము ఒక మామూలుగా కోరినటువంటి వాళ్ళకి చేసేది ఒకటైతే, మన సొమ్మని సార్థకం చేసుకోవడం కోసం మనం ఇతరులకు ఇచ్చేది ఒక రకం దానంగా చెప్తారనమాట. భిక్ష అంటే అడిగిన వాడికి ఇచ్చేది, అయ్యము అంటే పెద్దలకి సమర్పించుకునేటువంటిది. అంటే మనకి ఇంత డబ్బు వస్తుంటే ఇందులో కొన్ని ధర్మకార్యాలకు మనం ఉపయోగించాలి. ఎంత మంచి ధర్మ సూత్రాలను అందించిందో ఆండాళ్ళ తల్లి చిన్న చిన్న పాసురాల్లో అనిపిస్తుంది అనమాట. ఆందనేయం కై కాట్టి, హృదయం నుంచి మనం ఇచ్చేనా, అయ్యో ఇది నాకుంటే ఉపయోగపడుతుంది, ఇలాంటి అనుమానాలు ఉండకూడదు. హాయిగా తీసి మనసారా ఇస్తే అలా ఇయ్యే అని. ఉయ్యు మారు ఎన్ని 6 ఎన్ని 6 లెక్క పెట్టాలి అంటారు. ఇందులో ఎంత విశేషార్థాలు ఉన్నాయో నిజంగా చెప్పడానికి చాలా కష్టమైపోతుంది అన్నమాట తక్కువ సమయంలో. ఎందువల్లంటే మనకు 6 వార్తా షట్కము అని ఒక మాట ఉందండి. భగవద్ రామానుజ సంబంధం ముందు చెప్పేసుకుందాం. భగవద్ రామానుజులు కంచి వరదరాజస్వామి దగ్గర ఉండే తిరుక్కచ్చి నంబి అనేటువంటి మహానుభావుల దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు ఒక 6 అనుమానాలు ఉన్నాయి, మీరు తీరుస్తారా అని అడుగుతారు. ఏమిటంటే, ఉత్తమ దైవం ఎవరు, నేను వారికి ఎవరికి శేషభూతులుగా ఉండాలి, ఆత్మకి పరమాత్మకి భేదం ఉందా, ఇలా ఒక 6 ప్రశ్నలు వేస్తారనమాట. మోక్షం ఎప్పుడు వస్తుంది, ఇలాంటివన్నీ. వీటిని వార్తా షట్కం అంటారు. రామానుజ చరిత్రలో చాలా వైభవోపేతమైన విషయాలన్నమాట. ఆ 6 మీరు తెలుసుకోండి అని ఆండాళ్ళ తల్లి తిరుప్పావైని రామానుజులతో సంబంధం, ప్రతి పాసురంలో భగవద్ రామానుజ సంబంధం ఉంటుంది. ఎందువల్లంటే ఆండాళ్ళ తల్లి రామానుజులకి చెల్లెలు కాబట్టి అన్నగారి యొక్క వైభవాన్ని అడుగడుగునా చెప్తూ ఉంటుంది అంటారు. వీటికంటే మనకు ఒక 6 రోగాలు నిత్యం మన ఆశ్రయించుకొని ఉంటాయట. దేహాసక్తాత్మ బుద్ధి అని అష్టశ్లోకి అనేటువంటి దాంట్లో పరాశర భట్టర్ వారు చాలా అద్భుతంగా చెప్తారు. దేహమే ఆత్మ అనుకుంటాం, ఒరే కాదురా, దేహమే ఆత్మ అయితే ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత దేహం ఇక్కడే ఉంటుంది, కాబట్టి దేహం వేరు ఆత్మ వేరు, ఇలాంటివి. నన్ను నేనే రక్షించుకోగలను, నేను అందరికీ శేషభూతున్నే, నారాయణుడికే కాదు అందరినీ ఎవరినా కొలవచ్చు, ఇలాంటివి ఒక 6 ఉన్నాయి. వీటన్నిటినీ కూడా దూరం చేసుకోవాలి అనే ఒక సూచనని 6 ఎన్ని 6ని లెక్కించమంటే, అటు పవిత్రార్థంలో వార్తా షట్కం అనేటువంటిది, ఏమండి మాకు ఈ దేహం పోగానే మోక్షం వస్తుందా, కర్మానుభవం అయిన తర్వాత జన్మలన్నీ అయిన తర్వాత మోక్షం వస్తుందా అంటే, మీరు చేసుకున్నటువంటి పుణ్య కార్య ఫలితంగా ఈ దేహావసానంలోనే మీకు మోక్షం వస్తుంది. ఏమండి చివర పోయేటప్పుడు భగవంతుణ్ణి తలుచుకోవాలా అంటే అది నీ చేతిలో ఉండదు, నువ్వు ఏ కోమాలో ఉంటావో, ఎటు చూస్తావో, నోరుందో లేదో. కాబట్టి అది కాదు, నీకు ఓపిక ఉన్నప్పుడు నువ్వు భగవంతుణ్ణి ధ్యానించు, అది నీకు ఓపిక లేనప్పుడు వరాహ చరమ శ్లోకం అని అందులో చెప్తారనమాట. అలాంటి మ్రియమాణావస్థలో నేను నా భక్తుణ్ణి తలుచుకుంటాను అని స్వామి చెప్తాడు. నేను నయామి పరమాంగతిని నేను తీసుకువెళతాను అనేటువంటి. ఇటు ఈ వార్తా షట్కాన్ని మనం అర్థం చేసుకోవాలి, అటు దేహాత్మ భ్రాంతి లాంటి 6 రోగాలని దూరం చేసుకోవాలి. ఆ 6 అనేటువంటి దాన్ని ఆండాళ్ళ తల్లి ఇవాళ పాసురంలో చెప్తూ
పార్కడల్ పయ్యత్తు ఎండ్ర పరమన్, పాలకడలిలో పడుకున్న స్వామి అంటుంది. అందుకే దివ్య దేశం ఇవాళ తిరుప్పార్కడల్ అనమాట. అంటే స్వామి శయనించి ఉన్నటువంటి పాల సముద్రము అనేటువంటి దాన్ని మనం ఇవాళ దివ్య దేశంగా అనుసంధానం చేసుకోవాలి. నిన్న చెప్పిన పరంపదము, ఈ పాలకడలి, ఇవి రెండు మాత్రమే మనకి భూలోకంలో లేవు కాబట్టి దాన్ని మనం స్మరించుకుంటూ ఉండాలి అని ఈ పాసురాల ద్వారా అనుసంధానం చేసుకుంటూ ఉండాలి అనేటువంటి విషయాన్ని చెప్తూ పరమన్ అంటారు. పరమన్ అంటే భగవద్ రామానుజులు అని అర్థం. ఎవరండి పరుడు అంటే వారిని మించిన వారు లేనివాడు. అందుకే పరమాత్మ పరమాత్మ అంటే పరుడు కంటే ఇంకొకడు లేడు కాబట్టి ఆయనకి పరుడు పరమాత్మ అనేటువంటి పేరు వచ్చింది అనమాట. ఆయన్ని మించిన వాళ్ళు ఇంకొకళ్ళు లేరు. అలాగే ఆచార్య స్థానంలో కూడా భగవద్ రామానుజులను మించినటువంటి ఆచార్యులు రెండవ వారు లేరు అనేటువంటి విషయాన్ని మనకి చెప్తారనమాట. అందువల్ల మరి ఉత్తమ పురుషస్వన్య పరమాత్మ ఇది ఉదాహృత అని భగవద్గీతలో కూడా ఉత్తముడైన పురుషుడు పరుడు అని చెప్పబడతాడు అనేటువంటి విషయాన్ని, వీటన్నిటినీ సమీకరించి ఆండాళ్ తల్లి ఇవాళ పాల్కడలిలో ఉండేటువంటి స్వామిని సేవించుకుందాం. వ్రత నియమాలను కొన్నిటిని పాటిద్దాం. మనం ఈ అనవసరమైనటువంటి భోగాలు, ఆహార నియమాలు లేకుండా ఉండే భోగాలన్నిటినీ కూడా కొంచెం సంకోచం చేసుకోండి. భోగ సంకోచమే తపస్సు అనేటువంటిది. కాబట్టి చెడ్డ మాటలు చెప్పకండి. సెండ్రు ఓదం అంటుంది, ఒక చిన్న హాస్యం. వెళ్ళి మరీ చెప్పడం అనమాట. ఎవరు రాలేదనుకోండి, దొరకలేదనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదో ఒకటి కష్టమైన మాటని చెప్పి రావడం అనమాట. ఇలాంటి పనులేమీ చెయ్యము అనేటువంటి అర్థాన్ని ఆండాళ్ తల్లి మనకు అందిస్తూ, సామాజిక సందేశం ఇంతకంటే ఏ గ్రంథంలో మనకి ఎక్కడ కనిపిస్తుంది చెప్పండి? ఆ సామాజిక సందేశంలో చేయకూడని పనులు, చేయవలసిన పనులు. ప్రతి వాళ్ళు సుప్రభాత సమయంలో లేవండి. ఇది జగత్తుకి ఇవాళ ఎంతో కష్టమైనటువంటి నియమం. కానీ అది లేవడం వల్ల శారీరకమైనటువంటి ఆరోగ్యం ఎంత బాగుపడుతుంది, మేధా సంపత్తి ఎలా పెరుగుతుంది అనేటువంటి విషయాన్ని కూడా మనకి ఇందులో తెలియచేస్తూ ఆండాళ్ తల్లి ఒక వ్యక్తిత్వ వికాసానికి మార్గశీర్ష మాసము అనేటువంటిది ఎలా ఉపయోగపడుతుంది, ఒక ఆచార్యులను సేవించడానికి మార్గశీర్ష వ్రతము మనకి భగవద్ రామానుజ సిద్ధాంతపరంగా ఎలా అన్వయింపబడుతుంది, ఒక పాల్కడలిని దివ్య దేశాన్ని తలుచుకోవడానికి ఈ పాసురం మనకి ఎలా సహాయపడుతుంది అనేటువంటి విషయాలన్నిటినీ కూడా క్రోడీకరించి వేదమనైతుక్కుం విత్తాగుం, వేదమంతా బీజాలుగా ఉన్నాయి ఈ పాసురాలలో. ఇందులోంచి మహావృక్షం మనం వ్యాఖ్యానం అనేటువంటి వృక్షాన్ని చేసుకోవాలి, దర్శించాలి అనేటువంటి విషయాన్ని ఇవాళ మనకి ఆండాళ్ తల్లి విధి నిషేధము, దీనికి శాస్త్రవశ్యత అని పేరు. ఈ పాసురం యొక్క సారాంశం శాస్త్రవశ్యులై ఉండాలి, పెద్దలు చెప్పింది చెయ్యాలి, శాస్త్రం వద్దన్నది మానేయాలి అనేటువంటి అద్భుత సందేశాన్ని ఇచ్చింది. కాబట్టి ఇది ఎవరు చేయాలండి? మనిషి అన్న ప్రతివాడు బతకాలి, హాయిగా ఉండాలి అనుకున్న ప్రతివాడు చేయవలసినటువంటి నియమంగా మనం గుర్తిద్దాం. ఆ మంచి బాటలో ప్రయాణం చేసే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.